హలో హాయ్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ వీడియోలో ఇక్కడ ఎంటీ బాటిల్స్, బీర్ బాటిల్స్ కానీ అండ్ కొన్ని వాటర్ బాటిల్స్ ఉన్నాయి. సో ఇక్కడ నేను 1 by 1 మెషిన్లు వేస్తున్నాను. చూడండి అది ఎలా వెళ్తుందో. ఇక్కడ అంటే బాటిల్స్ బట్టి వాటికి ఒక ప్రైస్ ఉంటుంది. ఒక్కొక్క దానికి 8 సెంట్, కొన్నిటికి 25 సెంట్ అలా ఉంటుంది. సో చూడవచ్చు మీరు ఇక్కడ ఆ బాటిల్స్ 1 by 1 ఎలా వెళ్తున్నాయో. ఇంకోటి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు బాటిల్స్లో దాని మీద స్కానర్ ఉండడం జరుగుతుంది, క్యూఆర్ కోడ్. సో ఇప్పుడు నేను ఇంకోటి వాటర్ బాటిల్ ఇస్తున్నాను చూడండి. ఈ వాటర్ బాటిల్ కానీ ఇది ఇంకో వేరే ప్లేస్కి వెళ్ళిపోయింది. దీనికి 25 సెంట్ రావడం జరిగింది. సో అలాగే ఇంకో వాటర్ బాటిల్ చూస్తాము. ఈ వాటర్ బాటిల్ పైన స్టిక్కర్ ఉంటుంది కదా, మన క్యూఆర్ కోడ్. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా దీంట్లో ఉండే మిషన్ అనేది స్కాన్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది లోపలికి. వెళ్ళిన తర్వాత మనకు ఆటోమేటిక్ ఇక్కడ డిస్ప్లేలో కనబడుతుంది కదా. సో ఈ డిస్ప్లేలో మనకు ఎంత అమౌంట్ పడుతుందో కనబడుతుంది. అండ్ ఇక్కడ ఇంకో ఈ ఒక బాటిల్ వేస్తున్నాను. యాక్చువల్లీ ఈ బాటిల్ మీద క్యూఆర్ కోడ్ సరిగ్గా లేదు. సో అది తీసుకొని అంటుంది. సో ఒకటి ఒక వైన్ బాటిల్ ఉంది, ఇది లోపలికి వేసాను. ఇది కూడా తీసుకొని అంటుంది. కొన్ని ఇక్కడ యాక్సెప్ట్ అనేది చేయవు కొన్ని బాటిల్స్. సో నేను ఏం చేశానంటే ఫైనల్గా ఒకసారి క్యూఆర్ కోడ్తో తీసుకోవట్లేదు కదా, ఒకసారి చూద్దాము అని దాని క్యూఆర్ కోడ్ లేకుండా చేశాను. తీసుకుంటుందో లేదో. కానీ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే క్యూఆర్ కోడ్ అనేది ఉంటేనే తీసుకుంటుంది. కానీ నేను అలా ట్రై చేశాను, వితౌట్ క్యూఆర్ కోడ్ ద్వారా తీసుకుంటుందో లేదా అని ఆ స్టిక్కర్ తీసేసి చేశాను. చూద్దాం. సో తీసుకొని నా బాటిల్ నాకు వచ్చేసింది. సో తీరా ఏం చేయాలో ఏముంది అవన్నీ వేసి ఇక్కడ ఇంకో చిన్న బాటిల్ ఉంది, ఆ చిన్న బాటిల్ కూడా వేసాను. అది కూడా తీసుకొని కొన్ని అయితే యాక్సెప్ట్ చేయవు. సో తీరా చేసేది ఏం లేక అవి తీసుకొచ్చిన బాటిల్స్ ఏవైతే తీసుకుని అవన్నీ డస్ట్బిన్ వేయడం జరిగింది. సో ఇదే అండి, ఇలా ఉంటుంది మనకు. ఇక్కడ ఎంటీ బాటిల్స్ రోడ్డు మీద కనబడినా ఎక్కడ కనబడినా కానీ మనము తీసుకొచ్చి ఇలా వేస్తే మనకు డబ్బులు అనేస్తాయి. సో ఇంచుమించు నాకు 3 euros 3 cents దాకా రావడం జరిగింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 290, 300 దాకా వేసుకోవచ్చు. సో ఈ రిసిప్ట్ తీసుకెళ్ళి మనము ఈ రిసిప్ట్ తీసుకెళ్ళి కౌంటర్లో ఇచ్చినట్లయితే మనకు మనీ కావాలంటే మనీ ఇస్తారు. లేదా ఏమైనా ఐటమ్స్ తీసుకుంటే ఆ ఐటమ్స్లో మనీ అనేది మనకు ఈ అమౌంట్ అనేది యాడ్ అయ్యి డిడక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా ఉంటుందండి యూరోప్లో. సో మీకు కనుక ఈ చిన్నపాటి వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కొరకు మీ ముందుకు వస్తాను, మీ తెలంగాణ పై జర్మనీ. సో ఈ వీడియోపై